ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదలు పోటెత్తాయి. ప్రాజెక్టుకి 45 రోజులుగా పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంది. ఈ ఒక్క సీజన్లోనే రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. ఇప్పటికే 185 టీఎంసీల ఇన్ఫ్లో రాగా నెల రోజుల వ్యవధిలోనే 170 టీఎంసీల నీరు అవుట్ఫ్లో మంజీరా నదిలోకి విడుదల చేశారు. 4 దశాబ్దాలలో ఈ స్థాయిలో నిజాం సాగర్ ప్రాజెక్టుకి వరదలు రావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. గత 40 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. వరద గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి దిగువ నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం నిజాం సాగర్ వరద గేట్ల వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, వరద గేట్ల వద్ద భారీగా వరద ఇన్ఫ్లో కొనసాగుతుంది. ముఖ్యంగా 17 టీఎంసీల నిల్వకు గాను 17.6 టీఎంసీల నిల్వకు చేరుకుంది. మరోవైపు మొత్తం 42 గేట్లకు గాను 11 గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ వర్షాలు కురిసిన పరిస్థితి నెలకొంది. ఈ వర్షాల నేపథ్యంలో భారీగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాలైన మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. దీంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. మంజీరా నది గత 40 రోజులుగా వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు క్యాచ్మెంట్ ఏరియా జలమయమైన పరిస్థితి నెలకొంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 40 ఏళ్లలో భారీగా వర్షాలు కురిశాయి. భారీగా వరదలు కూడా వస్తున్నాయని కూడా ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరోవైపు నిజామాబాద్, బోధన్ ప్రాంతాలకు తాగునీటి అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు క్యాచ్మెంట్ ఏరియాలో, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల్లో భారీ ఎత్తున వరద కొనసాగుతుంది. ముఖ్యంగా పోచారం ప్రాజెక్టు, అదే విధంగా క్యాచ్మెంట్ పరిధిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు నేపథ్యంలో ఎక్కువగా వరద కొనసాగుతుంది. ఇప్పటికే 170కి ఈ ప్రాజెక్టుకు చేరుకున్నాయని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. గత 40 ఏళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు ఇన్ని టీఎంసీల నీరు ఎప్పుడు రాలేదని, భారీగా వరద వచ్చిందని కూడా ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ ప్రాజెక్టు గత 40 రోజులుగా వరద గేట్లను తెరిచి దిగువకు నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. మంజీరా నది ప్రస్తుతం పరవళ్లు తొక్కుతుంది. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టులో పర్యాటక సందడి కొనసాగుతుంది. వరుసగా సెలవు దినాలు కావడం, పండగ దినాలు కావడంతో భారీ ఎత్తున ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు ప్రాజెక్టులు గేట్ల ద్వారా దిగువ నీటికి విడుదల చేస్తున్న నీటిని, మంజీరాలో పరవళ్లు తొక్కుతున్న నీటిని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వచ్చి సందడి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అందాలను తిలకించి తనవ తీర అందాలను చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిజాం సాగర్ ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వరద కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 170 టీఎంసీల నీళ్లు వచ్చింది. ఇప్పటికీ వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు వరద గేట్లు, క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వరద నీటిని అంచనా వేస్తున్నారు. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నిజాం సాగర్కు భారీ ఎత్తున ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని అంచనా వేస్తున్నారు. అవసరమైన సమయాల్లో దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు డోకా లేదని ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజాం.